సో లైఫ్ అనేది మనకి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది, దాన్ని మనం రిసీవ్ చేసుకోగలగాలి. ప్రతి ప్రాబ్లం కి ఆత్మహత్య సొల్యూషన్ అనుకుంటే ప్రపంచంలో మనిషి ఉనికి ఉండదు కదా. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు చాలా వీక్ మైండెడ్ గా ఉన్నారు అని చెప్పి. ఇది జరగకపోవడం వల్ల సో పిల్లల్లో ఒక చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు వెంటనే సూసైడ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎవరు కనిపెట్టారు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని గర్వంగా ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. సో ఆయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే తన పాజిటివ్ మైండ్ సెట్ వల్ల. ఈ దేహాన్ని ఇచ్చిన క్రియేటర్, ఈ లైఫ్ ఇచ్చిన క్రియేటర్, దీన్ని స్పాయిల్ చేసే రైట్ మనకైతే లేదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐమ్ శ్రవంతి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న న్యూస్ పేపర్ ఆర్టికల్ ఒకసారి చూడండి. విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర స్థాయికి నమోదవుతున్నట్లు ఈ ఆర్టికల్లో ఉంది. సో ఇవి జాతీయ సాధారణ రేటుకు రెండింతలుగా మారినట్లు వీళ్ళు గమనించారు. సో 2 దశాబ్దాలుగా మన దేశంలో సాధారణ ఆత్మహత్యలు ఒక 2% గా ఉంటే కేవలం విద్యార్థుల ఆత్మహత్యలు 4% గా నమోదవుతున్నట్టు ఈ ఆర్టికల్లో వచ్చింది. వెరీ సాడ్. అసలు ప్రాబ్లం అనేది మన లైఫ్ లో ఒక బేసిక్ థింగ్ అనే ఒక మినిమం కామన్ సెన్స్, మినిమం కామన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రతి ప్రాబ్లం కి ఆత్మహత్య సొల్యూషన్ అనుకుంటే ప్రపంచంలో మనిషి ఉనికి ఉండదు కదా. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేస్తారో దానితో పాటు జీవితం అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో జీవితాన్ని చదవాలి, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలగాలి అని మనం పిల్లలకి మనం నేర్పించగలగాలి. ఇది జరగకపోవడం వల్ల సో పిల్లల్లో ఒక చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు వెంటనే సూసైడ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది అంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ మీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు చాలా వీక్ మైండెడ్ గా ఉన్నారు అని చెప్పి. సో మీరు మెంటల్ గా స్టేబుల్ గా లేరు. సో ఈ మెంటల్ స్టెబిలిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే డెఫినెట్ గా నేను ఇచ్చే మీకు సొల్యూషన్ ఏంటి అంటే మన ధర్మ శాస్త్రాల నుంచి. అది భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, వేదోపనిషత్తులు ఏదైనప్పటికీ ఏ శాస్త్రంలో కూడా మీకు ఒక ప్రాబ్లం రాగానే సూసైడ్ చేసుకోండి అని చెప్పవు. మీకు ఒక ప్రాబ్లం వచ్చిందా, ఓకే ట్రై టు ఫేస్ ఇట్, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అని మనకి బూస్ట్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు కలతనుందని మనస్సు గలవాడు, సుఖ దుఃఖముల్లో ఎటువంటి డిఫరెన్స్ కూడా చూడడు అనమాట. స్థిత ప్రజ్ఞుడు. సో స్థిరంగా ఎవరు ఉంటారు అంటే సుఖమునందు ఆసక్తి లేనివాడు, దుఃఖమునందు కలతనుందని మనస్సు గలవాడు ఎవరైతే ఉంటారో అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా స్టేబుల్ గా ఉండేవాడిని స్థిత ప్రజ్ఞుడు, స్టెబిలిటీ ఉన్న వ్యక్తి అని మనం చెప్తాం. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఓకే ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో మనం పైకి వెళ్ళడానికి ఒక స్టెప్ కదా. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నారు. సో ఆయన హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు బల్బ్ ని ఇన్వెంట్ చేయడంలో, కానీ ప్రతిసారి కూడా ఆయన పాజిటివ్ గా హండ్రెడ్స్ ఆఫ్ వేస్ కనిపెట్టాను బల్బ్ ని తయారు ఇలా చేయకూడదు అని చెప్పి సో ఆయన ఎవ్రీ టైం సక్సెస్ అవుతూనే వచ్చారు అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఆయన ఎప్పుడు ముందుకు వెళ్లారు. సో అందుకే బల్బ్ ఎవరు కనిపెట్టారు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని గర్వంగా ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. సో ఆయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే తన పాజిటివ్ మైండ్ సెట్ వల్ల, నేను సాధించగలను అనే ఆయనలో ఉన్న ఒక నమ్మకం వల్ల. సో ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో లైఫ్ అనేది మనకి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది, దాన్ని మనం రిసీవ్ చేసుకోగలగాలి. సో మనం ఫస్ట్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సూసైడ్ పరిష్కారం కాదు. నీ లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని సిచ్యువేషన్ కి తగ్గట్టు, ప్రాబ్లం కి తగ్గట్టు నీ మైండ్ నువ్వు ఎప్పుడైతే మోడిఫై చేసుకుంటావో సక్సెస్ ని వెనకతలు పరిగెడుతూ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు థామస్ ఆల్వా ఎడిసన్. సో తన ఫెయిల్యూర్ ని కూడా తను పాజిటివ్ గా మార్చుకొని ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆయన అంత సక్సెస్ పర్సన్, అంత సక్సెస్ సైంటిస్ట్ అయ్యారు. సో ఫస్ట్ డూ యువర్ బెస్ట్ అండ్ లెట్స్ గాడ్ డూ ద రెస్ట్. ఎవ్రీ డే ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్ టు బి బెటర్. అండ్ మనం సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాకూడదు అంటే డెఫినెట్లీ మన ధర్మశాస్త్రాన్ని మనం అధ్యయనం చేయవలసిందేనండి. అది రిలీజియస్ బుక్స్, మతపరమైన గ్రంథాలు అనే ఒక థాట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కన పెట్టి
అవి నా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. వాటిని చదివితే నాకు సక్సెస్ కి అది పాత్ అవుతుంది అనే ఇంటెన్షన్ తో మనం ఎప్పుడైతే చదువుతామో డెఫినెట్లీ ఇవి బుక్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనడంలో ఎటువంటి డౌట్ కూడా ఉండదు. ఎందుకంటే అవి మనకి ఇచ్చే మోటివేషన్ ఆ లెవెల్లో ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్లీ మన లైఫ్ అనేది పర్మనెంట్ కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనది ఒక టెంపరీ లైఫ్, ఒక మినీ లైఫ్. సో మన లైఫ్ టెంపరీ అయినప్పుడు మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేది పర్మనెంట్ ఎలా అవుతాయి మీరే ఆలోచించండి. సో ఇప్పుడు ప్రాబ్లం అనేది లైఫ్ లో పర్మనెంట్ ఉండదు, అది జస్ట్ లైఫ్ అనే ఒక బుక్ లో సిగ్నేచర్ చేసి వెళ్ళిపోతుంది అంతే. మనం దాన్ని ఫేస్ చేసి దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ అనే ఒక పాత్ లో వెళ్ళి మనం కూర్చోగలగాలి. సో సే నో టు సూసైడ్స్. లైఫ్ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ గేమ్ లాంటిది, అదొక బ్యూటిఫుల్ ఛాలెంజ్. జీవించడం అనేది ఒక ఆర్ట్. సో దాని అంతటికీ మనం ఆర్టిస్ట్ అవ్వగలగాలి. సో సూసైడ్ అనేది పరిష్కారం కాదండి. దయచేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ నాకు బతకడంలో ఆశ లేదు, నాకు చనిపోవాలనిపిస్తుంది అని ఎవరైనా అంటే దయచేసి వాళ్ళని మోటివేట్ చేయండి. ప్రాబ్లమ్ ని ఎదుర్కోవడానికి వాళ్ళకి సలహాలు ఇవ్వండి. సో వాళ్ళని మనం కోల్పోకూడదు అంటే డెఫినెట్లీ నేను ఇచ్చే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మన స్క్రిప్చురల్ రీడింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. అది ఇచ్చే మోటివేషన్, వాటిని చదవడం వల్ల మనకి వచ్చే ఆ కాన్ఫిడెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో రీడ్ స్క్రిప్చర్స్. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మనకి ఆఫ్టర్ రీడింగ్ స్క్రిప్చర్స్ మనకి డెఫినెట్లీ అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు పుట్టామో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని మనకి అర్థం అయితే డెఫినెట్లీ ఎవరు కూడా సూసైడ్ అనే మాటే రాదండి. సో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఇది ఒక పరీక్ష జీవితం. మనల్ని సృష్టించిన ఆ క్రియేటర్ మనల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్ష ఎలా వస్తుంది అంటే ఒక ప్రాబ్లం ఉంటేనే కదా ఒక పరీక్ష జరుగుతుంది. సో ప్రాబ్లం ని మనం ఫేస్ చేయగలగాలి. ఈ దేహాన్ని ఇచ్చిన క్రియేటర్, ఈ లైఫ్ ఇచ్చిన క్రియేటర్, దీన్ని స్పాయిల్ చేసే రైట్ మనకైతే లేదు. సో మన మీద పూర్తి హక్కులు క్రియేటర్ మీదే ఉన్నాయి. మనది అంటూ మనకి ఏదైనా ఉంది అంటే అది మన పాజిటివ్ థాట్స్, మన నాలెడ్జ్, మన మైండ్ సెట్. సో మనం ఫస్ట్ వీటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఆ క్రియేటర్ కి ఎప్పుడు భయపడుతూ ఉండాలి, ఎందుకంటే ఆయనకి మనం జవాబుదారీతనం. సో ఆయనకి మనం అకౌంటబుల్ గా ఉండాలి. ప్రతి దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తాడన్న ఆలోచనతో మనం భయపడుతూ జీవితాన్ని బతకాలి. ఈ ఆలోచన గనక అందరిలో ఉంటే డెఫినెట్లీ సూసైడ్ అనే మాటే ఎవరిలో రాదు. సో సే నో టు సూసైడ్స్. లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ గేమ్ లాంటిది. సో అందరూ దాన్ని ఫేస్ చేయడానికే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. జై హింద్.